పాతాళగంగా స్నానఘట్టం వెళ్ళే మెట్ల మార్గం అండి ఇది. మేమైతే అక్కమహాదేవ్ గుహలకి వెళ్ళడానికి మేము రెడీ అయ్యాం. 450 రూపాయలు టికెట్. పిల్లలు కూడా టికెట్ ఉంది. పెద్దలకైతే 450 రూపాయలు, పిల్లలకైతే 250 రూపీస్ వరకు ఉంది. బోట్ షికారు కూడా ఇక్కడ కిందనే చాలా బోట్ షికారులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. మేమైతే మెట్ల మార్గం గుండా వెళ్తున్నాం. ఇవన్నీ చూపించాలనే ఉద్దేశంతో మీకు చూసారు కదా. మార్గం మధ్యలో ఇలాంటి కూర్చోవడానికి చాలా ఉన్నాయి. మండపం దాటుకొని మనం కొంచెం ఎదురుకి వెళ్ళిపోతే మార్గం మధ్యలో కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి. డ్రింక్స్ కానీ స్నాక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. మామూలు మేమైతే వాటర్ బాటిల్ స్నాక్స్ పట్టుకొని వెళ్ళాం. అక్కమహాదేవ్ గుహల దగ్గర అయితే మాత్రం మనకు తినడానికి ఏం దొరకదు. ఇక్కడి నుంచే మనం మట్టుకు వెళ్ళాలి. అక్కడ ఫుడ్ అదే ఉండదు. మేమైతే 11 గంటలకు రమ్మన్నారు. మా టికెట్లు తీసుకున్న తర్వాత మాకు టైం ఇచ్చారు. అదే 11 గంటలకు మేము కొంచెం ముందుగా వచ్చి మెట్ల మార్గం గుండా మెట్లన్నీ కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో కిందకి దిగాం. చూసారు మనం అయితే చాలా మట్టుకి కిందకైతే వస్తాం, దిగుతున్నాం. చూసారు కదా అక్కడ అదే లోయ అందులోంచి మనం వెళ్ళాలి. ఆ నది గుండా మనం మనం 12 గంటలకు బయలుదేరితే రిటర్న్ అయితే మనం 2-3 అయిపోతాం రాబోసరికి. దగ్గర 10 కిలోమీటర్స్ పైనే మనం బోట్లో షికారు అయితే చేయాలి. బోట్ మీద వాళ్ళే తీసుకెళ్తారు, మళ్ళీ వాళ్ళే తీసుకొస్తారు. బోట్ షికారు అయితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. ఇదంతా కూడా మీకు చూపిస్తాను. మనం అయితే దగ్గరలోకి వస్తాం. మెట్ల మార్గం అంతా కూడా చాలా బాగుంది. అంటే ఇంతకుముందు ఒకసారి స్నానానికి వచ్చినప్పుడు అయితే మాత్రం మేము వేరే మార్గం గుండా వచ్చాం. అదైతే 150 రూపీస్ 200 రూపీస్ ఉంది. ఇది కూడా బోట్ షికారే. మనం కిందకి వెళ్ళి అదే మన బోటు, అక్కడికి వెళ్ళాలి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం బోట్ ఎక్కి మనమైతే అక్కమహాదేవ్ గుహలకైతే చేరుకోవచ్చు. కిందకి వెళ్ళిన తర్వాత బోట్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. మా బోట్ అయితే స్టార్ట్ అవుతుంది. మేమైతే అందరం ఎక్కేసాం లోపలికి. ఇక్కడ నుంచి అక్కమహాదేవి గుహల దగ్గరికి వెళ్ళడానికి మనకి చాలా టైమే పడుతుంది. మధ్యలో కొండల మధ్యన ఉన్నటువంటి అందాలన్నీ చూసుకుంటూ కూడా మనం బయలుదేరి వెళ్దాం. మేము ముగ్గురు వెళ్ళాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
SLBC ప్రాజెక్ట్ అండి. SLBC శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. అది నల్గొండ జిల్లా నక్కలగండికి ఇచ్చాడు. మొత్తం 47 కిలోమీటర్ అనడం టన్నెల్. అక్కడ ఫ్లోరైడ్ సమస్య ఉంది, అందుచేత డ్రింకింగ్ పంపిస్తున్నారు అనమాట వాటర్. ఇది SLBC అండి. SRBC వచ్చి విలుగొండ ప్రాజెక్ట్ గోదానికి ఇచ్చాడు. మొత్తం 45 కిలోమీటర్ అండర్గ్రౌండ్ టన్నెల్ అనమాట. పోతుందా ఇప్పుడు?
శ్రీశైలం వచ్చే ప్రతి భక్తులు కూడా తప్పక దర్శించుకోవాల్సిన ప్లేస్ అయితే మాత్రం అక్క మహాదేవ్ గుహలు. అక్క మహాదేవ్ వారు ఈ గుహలను ఉండి తపస్సు చేశారు. లోపల శివలింగం కూడా ఉంది. శివలింగం మీద ఇప్పటికీ కూడా గుహలో చుక్క చొప్పని వాటర్ బొట్టు పడుతుంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇదైతే మాత్రం మహా అద్భుతం. అక్క మహాదేవ్ గుహల గురించి అయితే మాత్రం మా బోటు ఆయన అయితే చెప్పారు. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తారు. ఇక్కడైతే మాత్రం ఎక్కువగా గుగ్గుల చెట్లు ఉన్నాయి. తెల్ల కనిపించి అన్నీ కూడా గుగ్గుల చెట్లే. వాటి తొక్క తీసుకొని స్మెల్ చూస్తే మాత్రం సేమ్ గుగ్గుల చెట్లుగా వస్తాయి. మా బోట్ డ్రైవర్ అయితే మాత్రం ఆ విషయం చెప్పారు. అది కూడా మీకు చూపిస్తాను. మనం కొంచెం ఎదరికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఎలుగుబంట్లు ఎక్కువ ఉంటాయి. కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా దట్టమైన అడవి మార్గం. చాలా భయంకరమైన ప్లేస్ అన్నమాట ఇది. పైన ఒక ఆశ్రమం కూడా ఉంది ఈ గుహలో పైన. అది కూడా మీకు చూపిస్తాను. ఇదంతా కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను మొత్తం వీడియో అయితే షూట్ చేశాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూద్దాం అయితే మనం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇతను మా బోట్ డ్రైవర్. అక్క మహాదేవ్ గుహల దగ్గరికి అయితే మనం వస్తాం. ఇదంతా కూడా మీరు చూడవచ్చు. తిరుపతిలో కూడా ఇలాంటి శిలాతోరణం ఉంటుంది. అది చాలా చిన్నది, చాలా పెద్దది. ఈ గుహల లోపల అయితే మాత్రం చాలా ఎక్కువ ప్లేస్ అయితే ఉంది గుహలోనే. ఇక్కడ మా బోట్ డ్రైవర్ అయితే మాత్రం కొన్ని విషయాలు చెప్పారు అక్క మహాదేవ్ గురించి. అవంతా కూడా షూట్ చేశాను. అంతా కూడా నేను ప్లే చేస్తాను. ఇదంతా కూడా చాలా డేంజర్ ఏరియా. ఎలుగుబంట్లు ఎక్కువగా తిరిగే ఏరియా. ఏ టైంలోనూ సరే అటాక్ చేయొచ్చు. చూసారు కదా. నా చాలా మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే చివరి వరకు వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ ఏంటనేది మీకు తెలుస్తుంది. అందుకని నేను మొత్తం ఫుల్ వీడియో అంతా చూడమని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Oh, sorry. అమ్మా ఒక 2 నిమిషాలు ఇక్కడ చెప్తారమ్మా. కొంచెం అమ్మా పల్లెటూరులో జన్మించింది. తల్లిదండ్రులు సుమతీదేవి, నిర్మలా శెట్టి. అమ్మవారు వీరశైవమతం, లింగాయత క్యాస్ట్. అయితే ఆ తల్లి ఫస్ట్ నుంచి కూడా శివభక్తి తపోపరులు ఆ విధంగా ధ్యానం చేసుకుంటూ ఉండేది. అమ్మవారు మహాసౌందర్యవతండి. ఎంత సౌందర్యవతండి. మనసులో ఉన్న శివుడి కోసం తపస్సు చేసేది అక్కమహాదేవి. ఆ తల్లి తన ఆరాధ్య దైవమైన శివుడి స్వరూపాన్ని చూసి చేసుకుంటే శివుడినే పెళ్లి చేసుకోవాలని చెప్పి తపస్సు చేసేది అక్కమహాదేవి. ఆ విధంగా చేస్తుంటే కర్ణాటక మహారాజు కౌశికుడు జైనం చేస్తాడు. అమ్మవారి యొక్క అన్నాన్ని, అమ్మవారి యొక్క గుణాన్ని చూసి ఈ అమ్మాయిని తన కొలువులో పెట్టుకోవాలని చెప్పి మంత్రిగారి చేత కబురు పంపిస్తాడు. పంపిస్తే అక్కమహాదేవి వాడి తల్లిదండ్రులు చాలా బాధపడతారు. ఎందుకంటే తల్లి చేసుకుంటే శివునే పెళ్లి చేసుకుంటారో లేకపోతే లేదు. రాజుగారు ఏం చెప్తాడు, మామూలుగా చెప్పి చూడండి, వాళ్ళు ఒప్పుకోని పక్షంలో వాళ్ళ నాన్నగారి శిరచ్ఛేదం చేయమంటాడు. ఈ తల్లి చేసే మార్గం లేక రాజుగారిని కలుస్తారు. ఎదురుగా పెళ్లి మారిపోయిన ఉద్దేశంతో రాజుగారిని కలిసే ముందు ఒక ఒప్పందం చేసుకుంటారు. అయ్యా నేను కొంతకాలం తపస్సు చేసుకుంటాను, తపస్సు చేసుకుని బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం. ధ్యానంలో ఉండగా నేను తాకరాదు అనేది ఒప్పందం అండి. రాజుగారు ఏమనుకుంటాడు, ఈ రాజవిలాసాలు చూసి ఏదో 40 రోజులు చేస్తారు, తర్వాత పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఆయన అనుకుంటారు. ఆ తల్లి చిన్న శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని చిన్న శివలింగం చేతితో పాటు ధ్యానంలో కూర్చుంటుంది. రోజుల వారం నెల గడిచిపోతే రాజుగారి కోపం వచ్చింది. అరే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం తీసుకొచ్చాను, అమ్మాయి ధ్యానంలో కూర్చుంది, మన వయసు తరిగిపోతుందని చెప్పి తన కాముద్రం ఆపుకోలేక వెళ్ళి అమ్మవారిని ధ్యానంలో ఉండగానే కౌగిలించుకోపోతాడండి. అప్పుడు ఆ తల్లి నిలబడి చెప్తారు, అయ్యా మరి ఇన్నాళ్ళు నీరు లేదో ఆహారం లేదు ధ్యానంలో కూర్చున్నాను, మీరు నా మనసులో ఉన్న విషయాన్ని గ్రహిస్తారనుకున్నాను, మీరు కేవలం కామవంచతో ఈ తుచ్చమైన శరీరాన్ని చూసే మీరు మోహించారు, మీకు కావాల్సింది నా బాహ్య శరీరం అని చెప్పి ఆ తల్లి
తన ఒంటి మీద ఉన్న ఏకవస్త్రాన్ని తీసి రాజుగారి ముఖాన్ని విసిరికొట్టిద్దారు. ఆ సమయంలో ఆ తల్లి రాజుగారికి ఎలా కనిపించారంటే జైనంశిస్తున్న దేవుడు జైన తీర్థంకరుడు దిగంబరంగా కనిపించినట్టు. అమ్మవారి ఒరిజినల్ ఫోటో బ్యాక్ సైడ్ చూడండి. శ్రీ అక్కమాది అమ్మవారి ఒరిజినల్ ఫోటో ఆ విధంగా ఉంటుంది. తన పొడవైన శిరోజాలతో శరీరం మొత్తం ఆచ్ఛాదనం చేసుకుంటుంది అక్కమహాదేవి. నిండుగా వస్త్రం కట్టుకుని ఉన్న తల్లేమో హేమారెడ్డి మల్లమ్మండి. శిరోజాలతో ఆచ్ఛాదనం చేసుకున్న తల్లి వచ్చేసి అక్కమహాదేవి అండి. ఆ తల్లి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసి కర్ణాటక రాష్ట్రం కళ్యాణ నగరి అనుభవం వంట ప్రదేశాన్ని బయలుదేరతారండి. కర్ణాటక రాష్ట్రం లింగాయత్ క్యాస్ట్లో మొదటి పెద్దలు వచ్చేసి అల్లమప్రభు బసవేశ్వరుడు అండి. మనం శివయ్యని మల్లికార్జున శివయ్య అని పిలుస్తాం. కర్ణాటక భక్తులు లింగాయతులు వచ్చేసి చెన్నమల్లికార్జున అని పిలుస్తారండి. వాళ్ళు కేవలం ఒక శివుడిని మాత్రమే పూజిస్తారు, వేరే దేవుడిని పూజించరన్నమాట. ఆ తల్లి గురుగారి అనుమతి కోసం కళ్యాణంలో బయలుదేరుతారు. వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం అనుభవ మంటపంలో శివుని గురించి భజనలో కీర్తనలు చేసుకుంటారు. మన సాయంత్రం కూడా శివుడి గుడి వెళ్తాము, వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటారనమాట. ఆ తల్లి గురుగారు అనుమతి కోరి సభలో ప్రవేశపెడతారు. గురుగారు అడుగుతారనమాట, అమ్మ పరిపూర్ణమైన యవ్వనంలో ఉన్నావు, మరి ఇంతమంది ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు కదా, మీకు ఇబ్బంది లేదని చెప్పి గురుగారు అడిగారండి. అప్పుడు ఆ తల్లి చెప్తారు, అయ్యా నా మనసు శరీరం మొత్తం కూడా నేను శివుడికి అర్పించేసాను, ఇంకా ఎవరైతే చూస్తారు చేస్తారు బయలని చెప్పి ఆ తల్లి సమాధానం చెప్పారండి. గురుగారు కొంచెం బృందకరంగా ఎందుకు మాట్లాడారంటే ఆ సభలో ఉన్న ప్రజలకి ఆమె యొక్క గుణగణాలు ఆమె యొక్క భక్తి తెలియజేయడం కోసం ఆ విధంగా మాట్లాడారండి. ఆ తల్లి వాళ్ళతో పాటు కొంతకాలం అక్కడే తపస్సు చేసుకున్నారనమాట. గురువుగారు ఆ తల్లి పేరు మహాదేవి అండి, వాస్తవం పేరు అక్క అక్క అని పిలవటం వల్ల అక్క మహాదేవిగా బిరుదిచ్చారనమాట. ఆ తల్లి అక్కడి నుంచి బయలుదేరి వస్తారండి శ్రీశైలం. దాదాపు 12వ శతాబ్దం 800 ఏళ్ల క్రితం శ్రీశైలం వచ్చి ఈ కేవ్స్ లోపల దాదాపు 12 సంవత్సరాల పాటు తపస్సు చేస్తుంది అక్క మహాదేవి. ఆమె తపస్సు ఫలితంగా లోపల పార్వతీ పరమేశ్వరుడు స్వయంభూ శివలింగం ఉందండి. మనం అందరం కూడా శివలింగం దర్శనం కోసం వెళ్తాం అనమాట. శివలింగం తాకి అదే రూమ్లో బయటకు వస్తాం. ఆ తల్లి ఇక్కడ కొంతకాలం తపస్సు చేసి ఆ రైట్ సైడ్ ఇల్లు ఉన్నాయి కదండి, చేపలు పట్టేవాళ్ళు ఇల్లు, ఆ పర్వతం వచ్చేసి కదళీవనం అంటారు. కదళీవనం అంటే మరి త్రేతాయుగంలో దత్తాత్రేయులో తపస్సు చేసిన ప్లేస్ అండి. అక్కడ దత్తపాదుకులు ఉన్నాయి. మరి లాస్ట్ అవతారం నరసింహ సరస్వతి అవతారం అక్కడ జరిగిందని చెప్తారు. అక్కమాదేవి తల్లి కూడా అక్కడ శివునిలో ఒక జ్యోతి రూపంలో అయిపోయిన ప్లేస్ కూడా కదలివనం అండి. ఆధ్యాత్మికంగా నెంబర్ 1 ప్లేస్, విహారయాత్ర అయితే కాదన్నమాట. 8 కిలోమీటర్ల కొండలెక్కాలండి. మరి ఆ తల్లి అక్కడ మునులు ఋషులు కూర్చోబెట్టి సమాజపరంగా ఎలా ఉండాలి, భక్తిభావంతో ఎలా ఉండాలి చెప్పి ఋషులకు ఉపదేశాలు చేసేదంట అక్కమహాదేవి. మరి కర్ణాటకలో తొలి రచయిత్రి కవయిత్రి అక్కమహాదేవి. కర్ణాటకలో శివశరణాలుగా బాగా ప్రసిద్ధి అక్కమహాదేవి వచ్చినారు అనమాట. మొత్తం లోపల 70 అడుగులు నడుస్తాం, ఒక 50 అడుగులు నార్మల్ నడుస్తాం, ఒక 20 అడుగులకు బెండే వెళ్తామండి, క్రాస్కి వెళ్ళాలి. లోపల శివలింగం హైట్లో ఉంటుంది. శివలింగం తాకి అది రూమ్లో బయటకు వస్తాం అనమాట. లోపల చీకటిగా ఉంటుంది, కొద్ది గబ్బిలాల వాసన ఉంటుంది, కొద్ది డస్ట్ ఉంటుంది, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. మేము మీతో పాటు లైట్లు తీసుకొస్తాం, మీరు కూడా సెల్ ఫోన్ లైట్లో వేసుకోండి, ప్యాంట్లో మడత పెట్టుకోండి, మాస్కులు ఉంటే మాస్కులు పెట్టుకోండి, మీ ఇష్టం అది కాదు. ఈ కేవ్స్ ఏర్పడి దాదాపు 1 lakh years ఓల్డ్ అంటండి, ఆర్కియాలజీ వచ్చి చెప్పింది. రాతిశిలాతోరణం చూడండి, న్యాచురల్ ఆర్చ్. తిరుపతిలో 23 అడుగులు ఉందండి రాతిశిలాతోరణం, అదే ఏషియాలో చాలా పెద్ద అని చెప్తారు. ఇది వచ్చేసి 130 అడుగులు కూడా 30 అడుగులు వెడల్పు ఉంటుందండి. భౌగోళిక అద్భుతంగా చెప్తారు. మరి ఈ సైడ్ గుహ ఉంది కదండి, ఈ లోపల వచ్చేసి కాపాలిడి విగ్రహం మహిషాసురం మధ్యనే శివలింగం ఉండిద్దండి. అప్పట్లో కాపాలికులు సిద్ధుల కోసం తపస్సు చేసేవాళ్ళు అంట బిలాల గుహల్లో వచ్చేసి. శివలింగం తాకే ఎదురులో బయటకు వచ్చేస్తాం. మనం ఒక్కరోజు మన ఇంట్లో శుభ్రం చేసుకోకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు కదలివనం ఉందని చెప్పాను కదండి, కదలివనం ఆశ్రమం ఉంది వెంకటేష్ కినార్ అని చెప్పి, వాళ్ళే వచ్చి ప్రతిరోజు పూజ చేస్తారు. మీరు దక్షిణ పెట్టాలనుకుంటే శివలింగం తాగి శివలింగం పక్కన పెట్టండి. పూజకు కానీ వాళ్ళ ఆహారానికి కానీ కదలివనం వెళ్ళే భక్తులు అన్నదానానికి కానీ మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీ ఇష్టం ఎంతైనా పెట్టచ్చు, 50 కావచ్చు 100 కావచ్చు, మీ ఇష్టం అనమాట, మీతో వచ్చినంత. సార్ వెళ్దామా? రైట్ సార్. ప్యాంట్లో మడత పెట్టుకోండి, ప్యాంట్లు మడత పెట్టుకోండి, మాస్కులు పెట్టుకోండి, సెల్ ఫోన్ లైట్లు వేసుకోండి సార్. అవకాశం ఉన్నంత వరకు లోపల దయచేసి ఎవరు మాట్లాడొద్దండి, ఎందుకంటే గొప్ప గొప్ప తప్పు చేసిన వస్తారు. మనం మౌనంగా ఉన్నాం. అవకాశం ఉంటే మనసులో కానీ బయట కానీ ఓపెన్ వ్యవసాయం చేస్తారు, బయటకు వచ్చాక ఫోటోలు కానీ అన్నీ చేసుకుంటాం, ఇబ్బంది లోపల మాత్రం ఎవరు మాట్లాడారు. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
సార్ లైట్లు పైకి దోమలు ఉన్నాయి ఎక్కువ. అక్కడే తీసుకున్నాను దాంట్లోకి ఎలా చేసినా దోమలు ఉంటాయి. సార్ రండి లోపలికి జాగ్రత్తగా వచ్చారు. మీరు కూడా వచ్చామా? ముందు సార్ దగ్గరికి వెళ్ళండి, శివుడు దగ్గరికి వెళ్ళండి, క్రాస్కి వెళ్ళాలి, తల్లి సైడ్కి నిలబడి. అమ్మ గురుగారు అక్కడే ఉండండి, క్రాస్కి వెళ్ళండి. పక్కన ఇక్కడ గాలి ఒక నిమిషం సార్, ఒక నిమిషం వచ్చాక మీరు మా పిల్లలు మీ పిల్లలు ఇంకేమైనా పట్టుకుంటారు. అయిపోయింది అయిపోయింది. బ్యాగ్ ఇక్కడ పెట్టేసుకొని మళ్ళీ బ్యాగ్ వచ్చేస్తాం కదా. ఇక్కడ పెట్టాలి, పర్వాలేదు. ఇక్కడ ఎవరో రారు, మనమే. మరి 20 మంది వచ్చి 20 మంది ఉంటాం. చెక్కింది కదా, సహజంగా ఏర్పడింది. వాటర్ లైట్ వల్ల వస్తున్నాయి అన్నకి ఇచ్చారు బ్యాగ్. ఓకే గూగుల్ ఫోన్ ఎక్కడ పైకి తిప్పేస్తున్నారు. అంజీ సినిమాలో లాగా వచ్చేస్తాయో మన గయానికి. ఇలా చెమటనుకున్న ఫోన్ చూసారు కదా ఫ్రెండ్స్, అక్కమహాదేవ్ గుహలో ఉన్నటువంటి శివలింగం. అది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి శివలింగం. అక్కమహాదేవ్ వారు ఇక్కడే తపస్సు చేసుకొని శివలింగానికి ప్రతిరోజు కూడా నిత్యం పూజ చేసుకునేవారు. లోపల శివలింగం మీద ఇప్పటికీ కూడా దారి పడుతుంది, అది కూడా మీకు చూపించాను. ఇదంతా కూడా న్యాచురల్గానే ఉన్నది మొత్తం అంతా కూడా. ఆర్కియాలజిస్ట్ వారు మాత్రం ఇప్పటికీ కూడా కనిపెట్టలేపారు ఎక్కడి నుంచి వస్తుంది వాటర్ ఏంటనేది. చాలా అద్భుతమైనటువంటి గుహలు ఇవి. మీరు శ్రీశైలం వెళ్ళినట్టయితే మాత్రం తప్పకుండా ఈ అక్కమహాదేవ్ గుహలు అయితే మాత్రం చూడండి. ఇంకా ఎలాంటి అద్భుతాలు అయితే మాత్రం శ్రీశైలంలో చాలా ఉన్నాయి. అవి కూడా మీకు అప్పుడప్పుడు ఒక్కొక్కటి పెడుతుంటాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ.
ఈ అక్కమహాదేవ్ గుహల పైన ఒక ఆశ్రమం ఉంది స్వామీజీ వారిది. అక్కడ కూడా వెళ్దాం. అది కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అది కూడా చూడకపోతే మనకు ఇంకా వాల్యూ లేదు. ఎందుకంటే మనం ఒకసారి పైకి వెళ్ళి అది కూడా చూసి వచ్చేద్దాం. మేమైతే పైకి ఎక్కుతున్నాం. చూసారు కదా, ఇదే స్వామీజీ వారి ఆశ్రమం. గుహ పైన ఉంటుంది. అక్కమహాదేవ్ గుహల దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే మాత్రం తప్పకుండా మీరు పైకి వెళ్ళండి. అదే కొంచెం భయపడుతూ అటు ఇటు చూస్తూ వెళ్ళాలి. ఎందుకంటే ఇది డేంజర్ ప్లేస్ కాబట్టి. ఇక్కడ కూడా స్వామీజీ వారు ఒక ఉన్నారు. చాలా ప్రశాంతమైన ప్లేసు. నైట్ కూడా ఆయన ఇక్కడ ఉంటారు. అంతా కూడా మీరు చూపిస్తాను చూడండి. ఇక్కడ మేము వెళ్ళిన 2 రోజుల ముందే ఈ స్వామీజీ మీద ఎలుగుబంటి ఏదో అటాక్ చేసిందని ఏదో చెప్పారు. అన్నీ కామనే ఇక్కడ. చాలా అందుకే కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు అయితే కొంచెం ఫొటోస్ తీయమన్నారు, చేస్తున్నాం. మొత్తం తీసి ఎటులో అయితే పెడతాం. మేమైతే నడుచుకొని పైకి వెళ్ళి మొత్తం చూపించడానికి అయితే రెడీ అయ్యాం. ఈ ఆశ్రమం అయితే మాత్రం మీరు చూడాలి. మా వాళ్ళు అయితే గుహ పైకి కొంచెం ఏదైన తర్వాత గుహ పైకి వెళ్ళి ఫొటోస్ తీసుకున్నారు కొంతమంది. మేము అలాగే వెళ్ళలేదు, అది డేంజర్ ప్లేస్ కాబట్టి. మేమైతే ఆశ్రమం దగ్గరికి వెళ్ళాం. ఆశ్రమం చూసి రిటర్న్ అయిపోదామని. చాలామంది అయితే కిందకి వెళ్ళిపోయారు. మేము ఒక్కళ్ళమే పైకి వెళ్తున్నాం. మనకు కనిపించే మన పైకి వెళ్ళిన తర్వాత కనిపించే చెట్లు, తెల్ల చెట్లు అన్నీ కూడా ఈ ధూపం వేసుకుంటే చెట్లు అంటే గుగ్గులు చెట్లు. గుగ్గులు తెలుసు కదా మీకు, ధూపం వేస్తుంటారు. అది ఆ చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మొత్తం కొండలంతా కూడా అవే. ఇదంతా మాత్రం చాలా దట్టమైన అడవిలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఆశ్రమంతో చూసి మనం రిటర్న్ అయిపోదాం. థ్యాంక్ యూ. మేమైతే కొంచెం భయపడుతూనే వెళ్తున్నాం. ఎందుకంటే కిందని చెప్పారు మా బోట్ డ్రైవర్ ఎలుగుబంటి ఏదో అటాక్ చేసిందని. దాని గురించి మేము భయపడుతూనే మేము ముందుకైతే వెళ్ళాం. అసలు అక్కడ స్వామీజీ ఉన్నారు లేదు కూడా మాకు తెలీదు. కానీ మేము ధైర్యం చేసి ముందుకు వెళ్ళి ఆ ప్లేస్ కూడా మీకు చూపించేద్దామనే ఉద్దేశంతో మనం ధైర్యం చేసి వెళ్తాం. అది కూడా మీరు చూడొచ్చు. గుహ పైన చూస్తే వ్యూ ఎలా కనిపిస్తుంది. ఇక్కడైతే మాత్రం ఒక జెండా కూడా ఉంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం జెండా కూడా పెట్టారు. పైనుంచి వ్యూ అయితే మాత్రం ఇలాగ ఉంది. కొంచెం పైనుంచి మొత్తం శిలాతోరణం అంతా తీశాను. అది కూడా మీరు చూడవచ్చు. ఎటువంటి బ్యాలెన్స్ కింద నుంచి లేకుండా మొత్తం అంతా ఒకేలాగా ఉంది. దాని పైకి కూడా ఎక్కి ఫోటోషూట్ తీసుకున్నారు కొంతమంది. ఇది డేంజరు. నేను చెప్పాను కదా ఇందాక చెట్టు అని, అదే చెట్టు ఇది గుగ్గులం చెట్టు. అది తీసుకొని స్మెల్ చూస్తే మాత్రం సేమ్ దానిలాగా ఉంది. ఆ కనిపించే చెట్లన్నీ కూడా ఇవే. ఇదే గుగ్గులం చెట్టు. దీని నుంచే గుగ్గులం తయారు చేస్తారు. మన దేవుడికి ధూపం వేసుకునే గుగ్గులం. ఆ కనిపించే చెట్లు మొత్తం అన్నీ కూడా ఇవే చెట్లు. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. అక్కమహాదేవ్ గుహలు. గుహలు చూసుకొని మనం రిటర్న్ అయిపోతాం. మళ్ళీ బోట్లోకి ఎక్కి ఇక్కడ నుంచి మళ్ళీ 2 hours 3 hours ప్రయాణం చేయాలి మనం. పాతాళగంగ స్నానం కట్టడానికి అయితే మనకు 2.5 hours మొత్తం పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తినాలి. బాగా ఆకలిగా ఉంది. ఇక్కడైతే మాత్రం మీకు ఏం దొరకవు. ఇక్కడికి వద్దానుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదో ఒకటి తెచ్చుకోవాలి. కంపల్సరీగా మీరు ఏదో ఒక క్యారీ బ్యాగ్లో పెట్టుకొని తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ అస్సలు ఏమీ దొరకదు. కానీ వాటర్ కూడా దొరకదు. మన వాటర్ బాటిల్ కూడా మనం అక్కడి నుంచే తెచ్చుకోవాలి. ఇదంతా దట్టమైన అడవి కాబట్టి వాటర్ ఫుల్గా ఉంటే మాత్రం మొత్తం రాళ్ళు కనిపిస్తాయి. అక్కడ వరకు మొత్తం వాటర్ ఉంటుంది. చాలా తక్కువ ఉంది వాటర్ ఇప్పుడైతే మాత్రం. మేమైతే మొత్తం చూసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళిపోతాం.
థ్యాంక్ యూ. నా ఛానల్ ఫస్ట్ టైం చూద్దంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఓన్లీ స్టోరేజ్ వాటర్, వేరే రూటే ఉంది. కృష్ణా నది మహారాష్ట్ర మహాబలేశ్వరం జన్మస్థానం. అక్కడ నుంచి కర్ణాటక ఆల్మట్టి డ్యామ్, నారాయణపూర్, జోరాల, మనకు కనిపించే శ్రీశైలం డ్యామ్. మనం రిజర్వాయర్ లో ఉన్నాం కాబట్టి చిన్నగా కనిపిస్తుంది. అదే హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు చాలా పెద్దగా కనిపించింది వ్యూ పాయింట్. ఇక్కడ ఓపెన్ చేస్తే నాగార్జునసాగర్, ఇక్కడ ఓపెన్ చేస్తే నాగార్జునసాగర్, పులిచింతల, విజయవాడ ప్రకాశం బ్యారేజ్, లాస్ట్ బంగాళాఖాతం సముద్రం కలిసింది. చివరిగా ఎక్కడ కలిసింది అంటే కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసల దీవి అనే ప్రాంతంలో సాగర సంఘం అండి. కృష్ణా నది టోటల్ గా 1400 కిలోమీటర్లు జర్నీ చేసిందండి. మొత్తం 29 ఉపనదులు కలుస్తాయి కృష్ణా నది. భౌగోళికంగా ఆంధ్ర తెలంగాణ విడిపోయినా కానీ ఇరు రాష్ట్రాలకు కృష్ణానది అనుబంధం విడదీయలేదండి. సార్ డ్యామ్ ఒరిజినల్ ఏమొచ్చేసి నీలం సంజీవ్ రెడ్డి సాగర్ అండి. మరి ఆయన రాష్ట్రపతిగా ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన హయాంలో డ్యామ్కి ఎక్కువగా కృషి చేశారు కాబట్టి ఆయన మరణానంతరం ఆయన పేరు డ్యామ్కి పెట్టారు 2004. క్యాజువల్ గా శ్రీశైలం ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్ లేదా శ్రీశైలం ప్రాజెక్ట్ అని పిలుస్తున్నాం. 1963లో నెహ్రూ గారు ఇనాగ్రేషన్ చేశారు. 1983 కంప్లీట్ అయింది. 20 సంవత్సరాలు పడింది డ్యామ్ కట్టడానికి. అప్పట్లో డ్యామ్ నిర్మాణానికి అయిన ఖర్చు 568 కోట్లు అంటే. మొత్తం 12 రేడియల్ క్రస్ట్ గేట్లు, ఫస్ట్ గేట్ లాస్ట్ గేట్ ఓపెన్ చేయరు. బ్యాలెన్స్ 10 గేట్స్ మాత్రం ఓపెన్ చేస్తారు. ఎందుచేతనంటే డ్యామ్ కి ఫ్రంట్ సైడ్ రైట్ లెఫ్ట్ పవర్ హౌస్ లో ఉన్నాయండి. అవి వరదలకు ముప్పు గురదు ఓపెన్ చేయరన్నమాట. 2009లో వరదలకి మొత్తం 12 గేట్లు ఓపెన్ చేశారు. 12 గేట్లు ఓపెన్ చేయడం వల్ల రైట్ సైడ్ పవర్ హౌస్ మునిగిపోయింది, ఖరాబ్ అయిపోయింది. దాదాపు కొన్ని కోట్లు వస్తున్నాయి జన్కో డిపార్ట్మెంట్ కి. రైట్ సైడ్ గ్రీన్ బిల్డింగ్ వచ్చేసి రైట్ సైడ్ పవర్ హౌస్ అండి, ఆంధ్ర స్టేట్ అండి అది. అట్లా ఇక్కడ ఒక ఎల్లో బిల్డింగ్ కనిపిస్తుంది. ఈ వైపు వచ్చేసి తెలంగాణ స్టేట్ అండి. మనకి ఎల్లో బిల్డింగ్ కింద ఐరన్ జాలి కనిపిస్తుంది కదా నీటి మట్టానికి, ఐరన్ మెష్. అక్కడ నుంచి దాదాపు 300 అడుగుల లోతు నుంచి సొరంగ మార్గం ఇచ్చారు. సొరంగ మార్గం అంటే చిన్న పైప్ కాదు, ఇది 50 పెద్ద హోల్ అనమాట. వాటర్ ఇక్కడ నుంచి కిందకి వెళ్ళి టర్బైన్స్ లో కరెంట్ తయారైంది. ఈ వైపు వచ్చేసి ఒకసారి జనరేటర్ అయితే 900 మెగావాట్లు అండి. మొత్తం 6 టర్బైన్స్, ఈచ్ వన్ 150 మెగావాట్స్ అండి. రైట్ సైడ్ వచ్చేసి 7 టర్బైన్స్, ఈచ్ వన్ 110 అండి, 770. రెండు కలిపి 670 మెగావాట్లు ఒక రోజుకి వచ్చేసాడు. ఈ పవర్ హౌస్ దీని ప్రత్యేకత ఏంటంటే వాటర్ రీసర్క్యులేషన్ ఉందండి. వేసవికాలం నీళ్లు తక్కువ ఉన్నప్పుడు, నీళ్లు కావాలి కరెంట్ కావాలన్నప్పుడు వాటర్ కిందకి వెళ్ళి టర్బైన్స్ లో కరెంట్ తయారు చేసుకుని రివర్స్ నదిలోకి వచ్చిందండి. రివర్స్ అదండి దీని ప్రత్యేకత. ఫస్ట్ వచ్చేసి గుజరాత్ నర్మదా నది సర్దార్ సరోవర్ డ్యామ్. మన ప్రమాదం జరిగింది కదండి, 9 మంది చనిపోయిన పవర్ హౌస్ లో ఈ పవర్ హౌస్ అండి. డ్యామ్ కెపాసిటీ వచ్చేసి 885 అడుగులు. ప్రజెంట్ వచ్చి లోతు వచ్చేసి 800 అడుగులు లోతు ఉంది. మనకి ఈ ప్రాంతం వచ్చేసి పాతాళ గంగా అని పిలుస్తారు. ఎందుచేతనంటే కాశీ నుంచి గంగా నది భూగర్భ జలాలుగా అంతర్వాహినికి ఇక్కడ ఉద్భవించిందంటండి. అనేక తీర్థయాత్రలు కలిసిన ప్రదేశం. అందుచేత ఈ ప్లేస్ అంత పవిత్రత అనమాట. చంద్రగుప్త మహారాజు తన కూతురు శాపం చేత పచ్చబండగా మారాడని చెప్తారు. అందుచేత ఇక్కడ వాటర్ గ్రీన్ గా కనిపించింది చూడటానికి. చేతులు తీసుకుంటే వైట్ గా ఉంటారు. మీరు శ్రీశైలం గుడిలో మండపంలో పెద్ద నందీశ్వరుని చూశారు. ఆ నందీశ్వరుని శనగల బసవన్న అంటారు. సేమ్ అలాంటి నందీశ్వరుడు నీటి అడుగు ప్రాంతంలో ఉన్నారు. ఈ నందీశ్వరుని ఊబి బసవన్న అంటారు. అందుచేత ఇక్కడ స్నానం చేసినా తలమే నీళ్లు చల్లుకున్నా మనం చేసిన పాపాలు పోతాయని గ్రంథాలు చెప్తున్నాయి. మీరు శ్రీశైలం చూడవలసిన ప్రదేశాలు. కొండపైన గోపురం కనిపిస్తుంది కదండి, బోట్ ఎక్కారు కదా, అది శ్రీ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. శివాజీ గారు 16వ శతాబ్దంలో యుద్ధంలో తన సైన్యం బలంచాలకు మనస్తాపించింది. శ్రీశైలం వచ్చి కొంతకాలం తపస్సు చేశారంటండి అమ్మవారి కోసం. అందుచేత ఆయన గుర్తుగా మ్యూజియం కట్టారండి. మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ 5 నిమిషాలు వెళ్ళొచ్చు. శ్రీశైలం చెక్కుపడి దాటి 2 కిలోమీటర్ల సాక్షి గణపతి, పాలధార, పంచదార, అటకేశ్వరం, శిఖరం నుంచి ఫారెస్ట్ లో 1 8 కిలోమీటర్ ప్రయాణం చేసి ఇష్టకామేశ్వరుడు ఉన్నారండి. ఇష్టకామేశ్వరుడు
అక్కడికి వెళ్ళాలంటే మీరు తెల్లవారుజామున 3 గంటల టికెట్లు ఇస్తున్నారు. రోజుకి వచ్చేసి 78 మందికి టికెట్లు ఇస్తున్నారు. 15 జీబులు వెళ్తాయి. మనిషికి 1000 రూపాయలు టికెట్. వెళ్ళి రావడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. మనం బొట్టు పెట్టుకుంటే మన చర్మం ఎంత మెత్తగా తగిలిద్దో అమ్మవారి విగ్రహానికి కుంకుమతో బొట్టు పెడితే అంత మెత్తగా తగిలిద్ది అంటండి. కొంతమందికి ఆ విధంగా అనుభూతి కలిగింది అంటండి. మీరు 8,000 రూపాయలు ఖర్చు పెట్టి శ్రీశైలం వచ్చి అభిషేకాలు ఇవన్నీ చేసుకున్నా కానీ మీరు వచ్చినప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ సాక్షి గణ దర్శనం చేసుకోవాలంటండి కంపల్సరీగా. ఎందుకంటే ఆ మహానుభావుడు కైలాసంలో శివయ్య గారు ఎదుట సాక్ష్యం చెప్తారంటండి, పలానా వాడు శ్రీశైలం వచ్చారని చెప్పి. మీకు అవకాశం ఉంటే అక్కడ దిగి గోత్రం అంతా విషయం తెచ్చుకోండి, చాలా మంచిదండి. సార్ ఇక్కడ విశేష దివి నేనైతే గైడ్ని కాదు, బోట్ డ్రైవర్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.